మావయ్య మీ కాళ్ళ కింద చెప్పులా పడి ఉండేవాడిని, నన్నెందుకు కొడుతున్నారు మావయ్య? కాలు కింద చెప్పులా ఉండేవాడివైతే కంట్లో నలుసులా ఎందుకు తయారవుతావురా? దొంగ పేపర్లు ఇచ్చి నన్నే మోసం చేస్తావురా? అంతాశ్చర్యంగా చూస్తావేంట్రా? దొంగ పనిచేసిన వాడివి నీకు తెలీదు? ఈసీ పేపర్లు తీసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు తెలిసిందిరా నీ దొంగ బుద్ధి ఏంటో. రేయ్, నీ మూలంగానే నా ముందు నిలబట్టానికి కూడా గడగడలాడే మనిషి నన్ను దబాయించే స్థాయికి ఎదిగాడురా. నేనేంటో నా సంగతేంటో తెలుసుకోడా నన్ను మోసం చేయాలని చూసావంటే నీకు ఎంత ధైర్యం రా? నా కూతురు మెళ్ళలో తాళి కట్టావన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. లేకపోతే ఈ కొన ప్రాణం కూడా తీసేసేవాడిని. 420 వెధవని. గెట్ లాస్ట్ ఫ్రమ్ మై హౌస్. ఏమ్మ కావ్య, ఇదేనా రావడం? రామారా రామారా, నేనే వచ్చి నేను చూడాలనుకున్నాను, ఇంతలో నువ్వే వచ్చావు. కావ్య, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఏం వదినా, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానమ్మా. అర్చన వచ్చి మీ ఇంట్లో విషయం చెప్పాక మేమంతా నీ గురించే బాధపడుతున్నాం. కావ్య, అమ్మా ఎంతసేపు అయిందమ్మా నువ్వు వచ్చి? ఇప్పుడేనమ్మా. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానమ్మా. నీ లోపం గురించి తెలిసే బాధగా ఉంది. నా సంతానం చల్లగా ఉండాలని ఆ దేవుళ్ళని వేడుకొని క్షణం లేదు. ఆ దేవుడు ఏదో ఒక సమస్యలు ఇరికించి తమాషా చూస్తున్నాడు. అందరిలోకి నువ్వే కాస్త ప్రశాంతంగా ఉన్నావు అనుకుంటున్నాను. కానీ మీ నాన్నొచ్చి మీ ఇంట్లో జరిగిన విషయం చెప్పాక నా మనసులో లేకుండా పోయింది. అల్లుడు గారు అంత లక్షణంగా ఉంటారు, కానీ ఆ భగవంతుడు ఆయనకే ఎందుకు ఇలా లోపం పెట్టాలి? తన కొడుకు దగ్గర లోపం ఉంచుకుని మీ అత్తగారు కోడల దగ్గర లోపం ఉంది అని నిన్నలా బయటపడేయడం ఏం న్యాయం చెప్పు? ఇప్పుడు నిజం తెలిసింది కదా. ఇప్పుడు ఆవిడ మొహం ఎక్కడ పెట్టుకుంటుందిట? ఏంటోనమ్మా, నిన్ను తలుచుకుంటుంటే దుఃఖం పొంగుకొస్తోంది. అమ్మా, మీరు అనుకున్నట్టు మల్స్కి ఏ లోపం లేదు. ఏంటి కావ్య నువ్వంటున్నది? అవునమ్మా, జరిగిన యాక్సిడెంట్లో తల్లినయ్యే అదృష్టం కోల్పోయిందాన్ని నేను. కావ్య, కావ్య, ఏంటమ్మా నువ్వు అనేది? నా ముందే కదమ్మా లోపం నీ దగ్గర లేదు తన దగ్గర ఉందని మలిసి చెప్పాడు.
ఇప్పుడు నువ్వేంటి లోపం నీ దగ్గర ఉందంటావు? లేదు నాన్న, నా దగ్గర లోపం ఉందంటే అసలే నా మీద కోపంగా ఉన్న అత్తయ్య గారు ఇంకా ఆవేశపడి నన్ను ఇంట్లోంచి గెంటేస్తుందేమో అని నా మీద ప్రేమతో మీ అల్లుడు నింద తన మీద వేసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పేదే నిజం. లోపం వాడి దగ్గర కాదు, నా దగ్గరే ఉంది. కావ్య, నువ్వు చెప్పేది నిజమేనా? లేకపోతే మీ ఆయన చులకన కాకూడదని అలా చెప్తున్నావా? లేదు దినా, నేను చెప్పేదే నిజం. కావాలంటే హాస్పిటల్ తీసుకెళ్లి చెకప్ చేయించు. నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. లోపం ఉన్నది నాకే. నేను నమ్మను. నా కూతురికి అలాంటి లోపం ఉండదు. అతని కోసం నింద నీ మీద వేసుకుంటున్నావేంటమ్మా? కావ్య, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అబద్ధం కాదమ్మా, పచ్చి నిజం. నువ్వు పూజించే ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు తల్లినయ్యే అదృష్టం లేదు. అయ్యో భగవంతుడా, ఎందుకయ్యా నా కూతుర్ని ఇంత దురదృష్టవంతురాన్ని చేశావు? ఆ వంశానికి వారసుని అందించలేని పరిస్థితికి తీసుకొచ్చావు. దాన్ని ఎలా కాపాడుతావు? ఆ లోపాన్ని ఎలా సరిదిద్దుతావయ్యా? అమ్మా, నేను ఈ విషయంలో ఓ మార్గం ఆలోచించాను. దానికి మీరు సరే అనేలా నేను ఒప్పించడానికి మీ దగ్గరికి వచ్చాను. ఏంటమ్మా, ఏంటా మార్గం? ఏం చేయాలనుకుంటున్నావు? నన్ను పెళ్లి చేసుకున్న పాపానికి ఆ వంశానికి ఓ వారసుడు లేకుండా పోకూడదు. అందుకే నేను మల్స్కి ఇంకో పెళ్లి చేయాలనుకుంటున్నాను. మల్స్కి పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. కారణం, నేనంటే ఆయనకున్న ప్రేమ. అలాంటి మంచి మనిషికి నేనేదో ఒక సాయం చెయ్యాలి. ఆ వంశానికి వారసుడినివ్వాలి. ఎలాగో అలాగా ఆయన్ని వాళ్ళ అమ్మా నాన్నల్ని ఒప్పించాను. కానీ ఆయన ఓ కండిషన్ పెట్టారు. మీ అమ్మా నాన్నలు ఒప్పుకుంటేనే నేను ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అందుకే ఆయన ఇంకో పెళ్లి చేసుకోవడానికి మీరు అంగీకరించాలి. దానికోసమే నేను వచ్చాను. ఓసే పాపాత్మురాలా, నీకేమైనా పిచ్చా? నీ నెత్తిన నువ్వే మట్టి కొట్టుకోవడానికి నీకు మనసులా వస్తుంది? అతను మంచి మనసుతో మళ్ళీ పెళ్లి చేసుకోను అంటుంటే నువ్వెందుకైనా చేయడం? పైగా మమ్మల్ని ఒప్పించడానికి వచ్చావా? అసలే ఓ కూతురు దాని జీవితం నాశనం చేసుకుని కూర్చుంది. నువ్వు దాని పక్కన చేరి దానితో పాటుగా కూర్చుందావు అనుకుంటున్నావా? ఏమండి, దీనికి ఏం దెయ్యం పట్టిందండి ఇలా మాట్లాడుతోంది? అయ్యో భగవంతుడా, దీనికి ఇలాంటి బుద్ధి పుట్టించావేటయ్యా? ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? వరలక్ష్మి, అత్తయ్య, అమ్మా, అత్తయ్య, అమ్మా, అత్తయ్య. ఏమైంది మేడం? మీరు చెప్పిన అడ్రస్ వచ్చింది మేడం. అలాగే. ఓ మై గాడ్, నేను ఇప్పుడు ఈ విషయం ఇంట్లో చెప్తే జరిగేది ఇదే. అమ్మకి ప్రమాదం. అమ్మ దగ్గర నిజం దాచి ఎలాగోలా ఆయన పెళ్లికి అనుమతి సంపాదించాలి. కావ్య, కావ్య, గుమ్మం దాకా వచ్చి ఇలా నిలబడ్డావే? లోపల రా తల్లి. ఏమైందమ్మా? ఏం లేదమ్మా, మల్స్ గురించి ఆలోచిస్తూ అలా ఉండిపోయాను అంతే. అల్లుడు గారికి ఏమైంది? ఏమైనా ఇబ్బంది వచ్చిందా? అవునమ్మా, ఇబ్బందే.
దాని గురించి మాట్లాడదామనే వచ్చాను. మాట్లాడడానికి వచ్చిందానివి ఇక్కడే నిలబడితే ఎలా? లోపలరా. కూర్చోమ్మా. ఏమండి, కావ్య వచ్చింది. కూర్చో తల్లి. ఏమ్మా కావ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. అవును, అన్నయ్య వదినా ఇక్కడ? వాళ్ళింకా ఆఫీసుల నుంచి రాలేదమ్మా, వచ్చే టైం అయింది. కావ్య, మీ నాన్నగారు మీ ఇంట్లో జరిగిన విషయాలన్నీ చెప్పారు. అది విన్న దగ్గర నుంచి చాలా బాధగా ఉందమ్మా. నేను దేవుడికి ముడుపు కట్టాను. అన్నీ సర్దుకుంటాయిలేమ్మా, నువ్వేం బాధపడకు. నువ్వు చెప్పేది కరెక్టే అమ్మా. నువ్వు ప్రార్థించే దేవుడు నా విషయంలో కళ్ళు తెరిచి కరుణించాడు. ఏంటమ్మా కావ్య నువ్వనేది? అవునమ్మా, మల్స్ లోపం సరిదిద్దడానికి డాక్టర్ చాలా విషయాలు చెప్పారు. ఆ విషయంగానే మీ దగ్గర అనుమతి తీసుకెళ్దామని వచ్చాను. మా అనుమతి కోసం వచ్చావా? నాకేం అర్థం కావటం లేదు. కాస్త వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. నాన్న, నెక్స్ట్ మంత్ ఫారెన్ నుంచి స్పెషలిస్ట్ అయిన ఒక డాక్టర్ వస్తున్నారు. ఆయనతో మల్స్కో మేజర్ ఆపరేషన్ చేయిస్తే లోపం సరవుతుందని చెప్పారు. అలా అయితే ఆలోచించేదే ఉంది. ఆపరేషన్ చేయించేయడమే. ఏమంటారండి? అల్లుడు గారి లోపం సర్దుబాటు అవ్వడమే ముఖ్యం. అవును వరలక్ష్మి, నువ్వు చెప్పేది కరెక్టే. అయితే ఇందులో ఒక చిక్కుందమ్మా. చిక్క ఏంటమ్మా అది? 95% సక్సెస్, 5% ప్రాబ్లం ఉందట. ప్రాణానికి ప్రమాదం కూడా ఉందని చెప్పారు. అలా అయితే ఆపరేషన్ ఏమీ వద్దమ్మా. ఆ లోపం ఉంటే ఉండని. అల్లుడు గారు క్షేమంగా ఉండడమే మనకు కావాల్సింది. అమ్మా, కానీ నేను అలా వదిలేలేను. ఆ వంశానికి ఒక వారసుని అందించలేకపోవడం భరించలేనంత బాధగా ఉంది. మల్స్ కూడా రిస్క్ ఫేస్ చేయలేను, ఆపరేషన్ చేయించుకోలేను అంటున్నారు. అల్లుడు గారి అలా అంటుంటే నువ్వు ఫోర్స్ చేయటం ఎందుకమ్మా? ఎందుకంత ముడ్డి పట్టుదలగబోతున్నావు? నాన్న, వారు ప్రాణాలకి ప్రమాదం అని మాత్రమే ఒప్పుకోవడం లేదు, దాంట్లో నా జీవితం ముడిపడుందని అంగీకరించడం లేదు. రిస్క్ చేయకపోతే సక్సెస్ లేదు అని నేనెంత చెప్పినా ఆయన అనేది ఒక్కటే. మీ అమ్మా నాన్న ఒప్పుకుంటే నేను ఆపరేషన్కి రెడీ అంటున్నారు. అందుకే మీ అనుమతి కోసం వచ్చాను. చూడమ్మా కావ్య, పిల్లల్ని కనకపోతే ఏమిటి? ఎవరినైనా దత్తత చేసుకోవచ్చు. మాకు కావాల్సింది అల్లుడు గారు బాగుండడం, నువ్వు సుమంగలిగా ఉండడం. ఈ ఆపరేషన్లు అవి ఏం వద్దమ్మా. ఈ విషయంలో మీ అమ్మన్నదే కరెక్ట్ అమ్మా. ఈ రిస్క్ అంతా ఎందుకు? ఈ ప్రాణాలతో చెలగాటం ఎందుకు? అలా అనకండి నాన్న. నేను 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయానికి వచ్చాను. ఆపరేషన్ చేస్తే 95% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు కదా. మరి 5% రిస్క్ అంటున్నావు కదా, దాన్ని మర్చిపోయావా? నాన్న, మీలాగే మల్స్ కూడా నా ఫ్యూచర్ గురించే భయపడుతున్నారు, కానీ ఆపరేషన్ గురించి కాదు. మీరు ఆపరేషన్కి సరే అంటే ఆయన ఆపరేషన్కి సరే అంటున్నారు. పెద్ద లోపం క్లియర్ అవుతుంది. మీరు కాస్త ఆలోచించండి. అమ్మా, చెప్పమ్మా. ఏంటమ్మా, ఏం మాట్లాడావు? మమ్మల్ని ఇరుకును పెట్టి మాట్లాడండి అంటే ఏం మాట్లాడతావమ్మా? మీరు సరేనంటేనే నా జీవితం ఆనందంగా గడుస్తుంది, నా ఫ్యూచర్ బాగుంటుంది. నేను ఇంటికెళ్ళి మీరు ఒప్పుకున్నారు అని చెప్పినా ఆయన వెంటనే మీకు ఫోన్ చేస్తారు. కావ్య చెప్పిన విషయానికి మేం అంగీకరించాం, జరగాల్సింది చూడండి అని చెప్పండి చాలు. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. సరే కావ్య, అలాగే చెప్తాం. మరి నేను బయలుదేరుతానమ్మా. మీరు మాత్రం ఆయన ఫోన్ చేస్తే నేను చెప్పిందే చెప్పండి. అలాగేనమ్మా. వస్తాను నాన్న, వస్తానమ్మా. ఏంటండి ఇది? ఇలా వచ్చింది, అలా ఏవో చెప్పేసి వెళ్ళిపోయింది. నాకేమీ అర్థం కావడం లేదు. ఈ కాలం పిల్లలందరూ అంతే, అన్నిటికీ తొందరే. వాళ్ళకి తోస్తే అది చేస్తూ ఉంటారు. జరగని ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది.
ఏయ్, లే ఏంటి ఇక్కడ ఉన్నావు? ఇది నా అడ్డా, వెళ్ళిపో. అన్నా అది వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళు.